మొదటి అధ్యాయము 26వ వచనము. రోమన్స్ చాప్టర్ 1:26. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మము విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాప్తులైరి. 2000 సంవత్సరాల క్రితమే ఈ విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. పురుషులు పురుషులతో పాపం చేస్తారని, స్త్రీలు స్త్రీలతో పాపం చేస్తారని, కామ వికార చేష్టల్లో మునిగి తేలతారని, ఇది భ్రష్టమైనటువంటి జీవితం అని దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు. ఇలా ఎందుకు చేస్తారయ్యా అంటే తర్వాత వచనం, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోయిరి గనుక. దట్స్ ఎ ప్రాబ్లం. ఎందుకు మనిషి బరి తెగించి జీవిస్తాడు? ఎందుకు మనిషి ఇష్టం వచ్చినట్టుగా జీవించే ప్రయత్నం చేస్తాడు? ఏం చూడాలంటే అది చూడడం, ఏం చేయాలంటే అది చేయటం, ఎక్కడికి వెళ్ళాలంటే తెగించి అక్కడికి వెళ్ళటం, ఎలా బ్రతకాలంటే అలా బ్రతికే ప్రయత్నం చేయటం, దేనికి భయపడకపోవడం, ఎవరికి భయపడకపోవడం, బరి తెగించి జీవించటం. ఎందుకు చేస్తాడో తెలుసా? అతని జీవితంలో దేవునికి చోటు ఇవ్వకపోతే అతను ఇలాగే చేస్తాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా బరి తెగించి జీవించేవాళ్ళు? ఎందుకు అలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావో తెలుసా? నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేదు. నీ హృదయంలో దేవునికి నువ్వు చోటు ఇవ్వకపోతే, విను సహోదరి సహోదరుడా, భ్రష్టమైన కార్యాలు చేస్తావు. నీ జీవితంలో ఎన్నడూ ఊహించని తలంచని భయంకరమైనటువంటి పాపిష్టి పనులు నువ్వు చేస్తావు. ఆ రోజు నీ జీవితంలో రాకుండా ఉండాలి అంటే ఈరోజు నీ జీవితంలో యేసయ్యకు చోటు ఇవ్వాలి అని ప్రభువు పేరట మనం చేస్తున్నాను. ఒకవేళ నీ హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వకపోయినట్లయితే ఇదిగో ఇలాంటి బ్రతకాల్సి వస్తుంది. నేను చాలా మంచివాడినండి. అవును, పాపంలో పడనంత వరకే, పాపము చేసే అవకాశము నీకు రానంత వరకే. ఆ అవకాశం నీకు వచ్చినప్పుడు అంతకంటే భ్రష్టుడిగా నువ్వు జీవిస్తావు, అది వాస్తవం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, మీ హృదయంలో యేసు ఈరోజు లేడు అని మీరు అనుకుంటున్నట్లయితే ఈరోజు యేసయ్యను మీ హృదయంలోకి చేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏ హృదయంలో యేసు ఉంటాడో ఆ హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అంటే నీలో పరిశుద్ధుడైన దేవుడు ఉండాలి.